నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు అయితే 800 కోట్లని దోచుకున్నారు, తమ పొలంలో ఉన్న క్వాడ్జిని ఏమంటారు దోచేసుకున్నారు అని చెప్పేసి బద్రీనాథ్ గారు అయితే ఫిర్యాదు చేశారు. మరి సజ్జల రామకృష్ణారెడ్డి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా అనేది మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమణి గారు. నమస్కారం మేడం. నమస్తే మా. మనం ఇప్పుడు చూస్తుంటే గత ప్రభుత్వం అసలు ఎన్ని అరాచకాలు అంటే అసలు ఒక్కొక్కటిగా రోజుకొకటి బయటకు వస్తుంది. ఆయన ఇవాళ చూస్తున్నట్టయితే బద్రీనాథ్ అనే ఒక వ్యక్తి తన పొలాల్లో ఉన్న 240 ఎకరాల్లో ఉన్నది ఏంటంటే క్వార్జ్ అనే ఒక ఖనిజం, అంటే ఒక రాయిని 800 కోట్లు విలువ చేసే రాయిని దోచేసుకున్నారు, దోచేసుకున్నారు అని చెప్పేసి అయితే తను ఫిర్యాదు చేశారు. మరి ఆ ఫిర్యాదు తీసుకున్న తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి గారి పైన మరి చర్యలు తీసుకునే అవకాశం ఉందంటారా లేదంటారా? ఇప్పుడు ఈయనెవరు బద్రీనాథ్, ఆరుమూరు బద్రీనాథ్ ఆయన నెల్లూరు జిల్లా సైరాపురం మండలం జోగుపల్లిలో ఆయనకి 240 ఎకరాల భూమి ఉందండి. ఆ భూమిలో మీకు క్వార్జ్ అనే ఒక స్టోన్ దొరుకుతుంది. అంటే కొంచెం అది స్ఫటికం లాగా, అంటే సిలికా రాయి అంటారు దాన్ని. అది చాలా కాస్ట్లీ ఉండొచ్చు. ఆ రాయిని ఈ సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకు మన సజ్జల భార్గవరెడ్డి, తర్వాత కారుమూరు నాగేశ్వరరావు అల్లుడు సందీప్, తర్వాత ధనుంజయ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, వీళ్ళ నలుగురు బలవంతంగా 240 ఎకరాలు అంటే లాక్కుని ఈయన దగ్గర నుంచి ఎవరు బద్రీనాథ్ గారి దగ్గర నుంచి లాక్కుని మొత్తం 800 కోట్ల వరకు, అంటే అంత అన్నమాట దాని విలువ, ఆ స్టోన్ విలువ, క్వార్జ్ స్టోన్ విలువ అంత వీళ్ళు దోచేసుకున్నారట. దీని మీద ఇవాళ సిఐడికి బద్రీనాథ్ గారు కంప్లైంట్ చేశారు వీళ్ళ మీద చర్యలు తీసుకోమని. అంటే మన ఇంతకాలం చెప్పినవన్నీ కూడా నిజాలు అనేది మనకి ప్రతిరోజు బయటకు వస్తున్నాయి. ఒక్కొక్క వీళ్ళు చేసిన అవినీతులు కావచ్చు, అక్రమాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, మనుషుల్ని భయపెట్టి ఏ రకంగా వీళ్ళు సంపద దోచుకున్నారు వాటన్నింటికి కూడా మనకు ప్రత్యక్ష ఉదాహరణలు దొరుకుతున్నాయి. ఇప్పుడు సిఐడికి ఎప్పుడైతే కంప్లైంట్ చేశారో సిఐడి వెంటనే చర్యలు తీసుకోవాలి. మీకు గుర్తుంటే సిఐడి చెప్తేనే కదా వీళ్ళందరూ ఎంతోమంది మీద అట్రాసిటీ కేసులు పెట్టారు గత ప్రతిపక్ష పార్టీ, అంటే ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం వాళ్ళ మీద. మరి ఇప్పుడు కంటికి కనిపించినప్పుడు వెంటనే పోలీసులు చేయాలి. ఇప్పుడు ప్రక్షాళన జరుగుతోందండి, ప్రతి శాఖలోనూ ప్రక్షాళన జరుగుతోంది. అయితే ప్రక్షాళన సరిపోవట్లేదు. మీరు కనుక గమనించినట్టయితే నిన్న ద్వివేదిని చూసాం మనం. ద్వివేది ఏ రకంగా ఆయన ఎన్నికల కమిషనర్గా ఉండి ఎవరు వైసీపీకి ఎట్లా గతంలో ఆయన హెల్ప్ చేశారు, ఆ తర్వాత కూడా ఆయన ఈ ఖనిజాన్నంతా ఎలా దోచుకున్నాడు, ఆయనకి ఆ శాఖను అప్పచెప్తే ఇవన్నీ నిన్న చూసాం మనం. కాబట్టి ఒక్కొక్క శాఖలో ఇప్పుడు సిఐడి శాఖలో కూడా అందరూ సరిగా ఉన్నారా, లేదు ఇంకా వైసీపీకి వాళ్ళు ఏమైనా సపోర్ట్ చేస్తున్నారా, ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం కూటమి దృష్టి పెట్టాలండి. ఎందుకంటే వెంటనే పోలీసులు చర్యలు తీసుకోవాలన్నా, వెంటనే సిఐడి చర్య తీసుకోవాలన్నా వాళ్ళల్లో సరైన ఆఫీసర్లు ఉండాలి కదా. నిజాయితీ గల ఆఫీసర్స్ అందరూ ఉన్నారా లేదా, ఇంకా వాళ్ళల్లో కొంతమంది వైసీపీకి ఏమైనా కొమ్ము కాస్తున్నారా. ఎందుకంటే పార్టీ ఓడిపోయినా కూడా తిన్న ఒక ఇది ఉంటుంది కదండి, అంటే ఆ కృతజ్ఞత వాటెవర్. సో దానికోసం అని వాళ్ళు ఇంకా వైసీపీకి సపోర్ట్ చేసి ఈ కేసులు పక్కదారి పట్టిస్తారా, ఇవన్నీ కూడా గమనించాలి. ఎందుకు చెప్తున్నామంటే ఈ విషయమే చాలా క్రూషియల్. ఇప్పుడు ఎంత మందిని మీరు అలాగ పక్కకు పెట్టాలంటే చాలామంది ప్రతి శాఖలోనూ ప్రతి ఒక్కళ్ళు, అంటే ఎక్కువ శాతం మంది ఇంకా వైసీపీకి కొమ్ముగాస్తున్నారని మనం విన్నాం. ఇది చిన్న విషయం కాదు. ఎందుకంటే తిన్న కృతజ్ఞత వాళ్ళని తొందరగా వదలదు. తప్పు చేయటం చాలా ఈజీ కదండి, సరైన మార్గంలోకి రావడానికి ఎవరికైనా సమయం పడుతుంది. కాబట్టి వీళ్ళు ఒక్క రోజులో ఏం మారిపోరు, లేకపోతే వీళ్ళేమి మేము మారిపోయామని మెళ్ళో ఒక ఇది కట్టుకుని తిరగరు కదా. కాబట్టి ఈ విషయం మీద ముందు గవర్నమెంట్ దృష్టి పెట్టాలండి. తర్వాత ఇప్పుడు ఈ క్వార్జ్ స్టోన్ ఏదైతే వీళ్ళు దోచుకున్నారో 800 కోట్లు, అది వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు కక్కించాలి. అదంతా కూడా ఆ సొమ్మంతా కక్కించి ఇప్పుడు ఈ బద్రీనాథ్ గారికి అప్పచెప్పాలి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఎట్లా అంటేనండి, ఒక టెండర్ పిలిచాక టెండర్లో తెచ్చుకుంటారు, లేదు వాళ్ళ సొంత భూమి కావచ్చు, అది వాళ్ళు కొనుక్కున్న భూమి కావచ్చు, దాని మీద వీళ్ళ హక్కు ఏంటండి. మీకు గుర్తుందా మన పెద్దిరెడ్డి ఏం చేశారు, తిరుపతి నాని, ఆ నాని గారి మీద ఎందుకు అంత దాడి చేశారు? ఆయన చెప్పినట్టు వినలేదు, తర్వాత ఆ మైనింగ్లో ఇతనికి ఇవ్వాల్సిన వాటా ఇవ్వలేదు, ఇవన్నీ చేసినప్పుడు 50 కోట్ల ఫైన్ వేశారట నాని మీద. కాబట్టి వీళ్ళందరూ కూడా ఎంత అక్రమాలు.
ఒక 5 ఏళ్లలో వీళ్ళు ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు అంటే ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళకి. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇష్టం మీరు దోచుకోండి అని రెడ్లకు అప్పచెప్పేశాడు ఆయన. మీరు చూసుకుంటే ఇవన్నీ చేసిన వాళ్ళందరిలో రెడ్లే ఉన్నారు ఎక్కువ శాతం. 90% పైగా రెడ్లే ఇవన్నీ చేశారండి, మీరు అబ్జర్వ్ చేశారండి. కాబట్టి ఇవి ఇక్కడ ఈ ఒక చిన్న విషయంతో ఆగిపోదు ఇది. ఇప్పుడు బద్రీనాథన్ ఆయన ధైర్యంగా ముందుకొచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వగలిగారంటే ప్రభుత్వం సక్రమంగా ఉందనే కదా, అంటే వీళ్ళకి ధైర్యం వచ్చిందనే కదా. ఇప్పుడు వచ్చి వీళ్ళు ఎన్నో తారీఖున వచ్చారు, 12 నుంచి ఇవాళ ఎంతండి, ఇంకా 25, అంటే 12 రోజుల్లో, లేకపోతే 4వ తారీఖు నుంచి ఒకవేళ తీసుకున్నా మీరు 4 గెలిచారు, కరెక్ట్గా 20 రోజులు వేసుకోండి, 21 రోజుల్లో వీళ్ళకి ఎంత ధైర్యం వచ్చిందంటే ఈ ప్రభుత్వం సక్రమంగా ఉంది, తెలుగుదేశం కూటమి సక్రమంగా పనిచేస్తోంది అని మనం చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు ఇంతకుముందు ఎవరైనా ఒకవేళ కేసు పెట్టినా కూడా వాళ్ళ మీద ఎంత అట్రాసిటీస్ జరిగాయండి, వాళ్ళ కుటుంబం మీద ఎంత జరిగాయి. ఇప్పుడు బద్రీనాథ్ కూడా చెప్పారు కదా, గతంలో కంప్లైంట్ చేస్తే మా పిల్లల మీద కేసులు పెట్టారండి, బలవంతంగా మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టారని ఆయనే చెప్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వాటిని దాటుకుని ఆయన బయటకు వచ్చి ఈరోజు మాట్లాడగలిగారంటే ఈ ప్రభుత్వంలో వీళ్ళకి స్వేచ్ఛ దొరికిందనమాట, వీళ్ళకి మాట్లాడే ధైర్యం వచ్చింది. వీళ్ళు ఒక పబ్లిక్లోకి వచ్చి మాకు అన్యాయం జరిగింది అని చెప్పుకోగలుగుతున్నారు. కాబట్టి ప్రజలు ఇది గుర్తించాలండి. ఈరోజు ప్రజలు ఈ విజయాన్ని అందించారు. సో రేపొద్దున మళ్ళీ ప్రజలు తప్పు చేయకూడదు 29లో. ఇప్పుడు ఇవన్నీ అనుభవించేసి మళ్ళీ మాకు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి కావాలి అనుకుంటే అంతకంటే తెలివి తక్కువతనం ఇంకోటి ఉండదు. మళ్ళీ వాళ్ళు ఏదో చెప్తారు చూడండి, పెనం మించి జారి పొయ్యిలో పడ్డట్టు అని. నిన్నటి వరకు పెనం మీద ఉన్నారు వాళ్ళు, ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు, మళ్ళీ పొయ్యిలోకి వెళ్ళిపోతారు 29 తర్వాత. కాబట్టి ఇవన్నీ కూడా వాళ్ళు ఒక ఏమనాలి గుణపాఠంగా వాళ్ళు నేర్చుకుని, గుణపాఠంగా వాళ్ళు గుర్తుపెట్టుకుని వాళ్ళు మళ్ళీ తప్పిదాలు చేయకూడదు. ఇప్పుడు బద్రీనాథ్ గారికి అయితే న్యాయం జరగాలండి తప్పకుండా. సో ప్రభుత్వం ఆ దిశగా అడుగులేయాలి. సిఐడి వాళ్ళ పని వాళ్ళు చేస్తే తప్పకుండా బద్రీనాథ్కి న్యాయం జరుగుతుంది. అంటే ఇక్కడ ఒక బద్రీనాథే ధైర్యం చేసి, అంటే 2-3 ధైర్యం చేసి ఫిర్యాదు చేశారు, పోలీస్ కంప్లైంట్ చేశారు, వాళ్ళకి ఇక్కడ నష్టం అంటే ఎవరెవరు తమ భూముని లాక్కున్నారో ఇలా అని చెప్పేసి కొంతమంది మంత్రుల వాళ్ళ మీదనే వాళ్ళైతే ఫిర్యాదు చేశారు. ఇలా ఎంతమంది ఉన్నారు, ఇంకా బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారంటారా, ఇంకా భయపడి ఆగిపోతున్నారంటారా? వస్తారండి, ఎవరు భయపడరు ఇప్పుడు. కాకపోతే ఏంటంటే లోకల్గా వాళ్ళకి ఏమైనా ఒత్తిళ్ళు ఉండొచ్చు, మనకు తెలియదు. అది కూడా వాళ్ళు అంటే ఆ ఊర్లో వాళ్ళు ఇవ్వలేకపోతే ముందు వచ్చి ఇక్కడ ఏమంటారు అమరావతికి వచ్చి ఏమైనా కంప్లైంట్ ఇవ్వటానికి ఉంటుందా. ఇప్పుడు ఎందుకంటే చాలా అందరూ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు ప్రజా దర్బార్ పెట్టి ఎవరు లోకేష్ గారు తీసుకుంటున్నారు, ఆ బాటలోనే మిగతా ఎమ్మెల్యేలు కూడా నడవాలని అనుకుంటున్నారు. ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లోనే మేము ప్రజా దర్బార్ పెడితే బాగుంటుందని వాళ్ళు అనుకుంటున్నారు. సో అలా పెట్టినప్పుడు లేదా లోకల్ ఎమ్మెల్యేని కలిసో ఎంపీని కలిసో వీళ్ళ గ్రీవియన్సెస్ చెప్పుకుంటే సరిపోతుంది. అప్పుడు దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి ఒక న్యాయం జరిగే అవకాశం అయితే వస్తుంది.